ఇక మన ఊళ్ళో కూలివాడనేవాడుండడు, అందరూ రైతులే. కలెక్టర్ గారు దేవుడి మాన్యాన్ని మీ అందరి పేరిట పట్టాలుగా మంజూరు చేశారు. ఇందులో నా పుణ్యమేముందరా? ఏనాడో మీరు చేసుకున్న పుణ్యానికి ఆ దేవుడిచ్చిన వరం. అందుకే ఆ దేవుడికి అభిషేకం చేయించి ఆ దేవుని సమక్షంలో మీ అందరికీ పట్టాలు పంచి పెడతాను. పొలం మాది, పంపకం నీదా. ఉంపుడు గత్తె కొడుకువి నువ్వు దేవుడి వైపోయావా? నువ్వు దేవుడివి కాదురా, దెయ్యాన్ని వైపోవాలి. కూలోళ్ళుగానే ఉండిపోవాలి. రాయ్, మీ ఇద్దరు 10 రోజులు సిటీకి వెళ్ళిపోండి. ఎందుకు నాన్న? ఆ సీతయ్య గాని లేపైపోతున్నాను రా. రైస్ అంటే పట్టాల పంపిణీ జరిగిందంటే ఆ సీతిగాడు మనూరోళ్ళకు కూడా దేవుడైపోతాడరా. తమ్ముడు అండ లేకుండా సీతయ్య ఒంటరిగా ఉన్నాడు. ఆడి సావు కబురు నా చెవులో పడాలి. పూజారి గారు, ఇవిగో పట్టాలు. స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసేవండి. చిన్నయ్య గారు, ఈ రోజు జరిగే పట్టాల పంపకంలో సీతయ్య గారిని చంపేయడానికి ఆ బసవరాజు కుట్ర పన్నాడు. తన కొడుకుని, తనకు సంబంధించిన వాళ్ళని ఊళ్ళో నుంచి పంపించేస్తున్నాడు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు? చెప్తారు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నాను. మీ అన్నయ్యకి పప్పు వేసి నెయ్యి పోసి బాగా కలిపి గోరుముద్దలు పెడతాను ఆయన. ఏ ఎద్దురాజు, మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని మళ్ళీ అడుగుతున్నాను రా. లేపైపోతున్నాను రా. మా అదృష్టం బాగుండి నువ్వు కూడా మాకు బోనస్ గా చిక్కేసావు. రే బోనస్ గా దొరికాడు రే, బోనస్. మర్యాదగా వెళ్ళి మా అన్నయ్యని ఏం చేయొద్దని చెప్పు. చెప్పు. చెప్పు 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 చెబుతారు. చెప్పిన పని చేయకపోతే ఇంతకన్నా పెద్దగా ఏడుస్తావు. అగో, ఫోన్ నీదే కానీ కాల్ నాది. హలో, వీళ్ళిద్దరు ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉన్నారు. ఓకే, మ్యాటర్ నీదే. హలో, అర్థమైందా? ఏమైందా మీకు? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? రే రే, హలో హలో. ఏమిట్రా వాళ్ళకి ఏమైందిరా పెద్దోడా? చెప్పరా. నువ్వు ఉండవే. మీ వంశానికి ఇదే ఆఖరి తరం. మా అన్నదమ్ముల శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. అక్కడ మా అన్నయ్యకి ఏమన్నా జరిగితే నీ వంశం నాశనం అయిపోతుంది. వెంటనే వెళ్ళి మా అన్నయ్యని కాపాడు, లేదా బాబు రామరాజు, నా బిడ్డలు మొత్తం ఏం చేయబాక. మీ అన్నయ్య నేను క్షేమంగా తీసుకొచ్చి నీకు అప్ప చెప్తా. అదిగో అమ్మ నాయన మీద ఒట్టు. అవురే, ముందు ఆ సంటిగా నా పలర నాయన, ఆ పలర నాయన. ఇదిగో బాబు, నేను వచ్చేంత వరకు తొందరపడబాక. అంతేకాదు, అక్కడికెళ్ళి మా ఊరి జనాల మధ్య
అన్నయ్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. తర్వాతే నీ వాళ్ళు నీకు కనపడతారు. పో. నువ్వు చెప్పినట్టు చేస్తాను నాయనా, చేస్తాను బాబు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు? చెప్తారు. మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నాను. మీ అన్నయ్యకి పప్పు వేసి నెయ్యి పోసి బాగా కలిపి గోరుముద్దలు పెడతాను ఆయన. ఏ ఎద్దురాజు, మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని మళ్ళీ అడుగుతున్నాను రా. లేపైపోతున్నాను రా. మా అదృష్టం బాగుండి నువ్వు కూడా మాకు బోనస్ గా చిక్కేసావు. రే బోనస్ గా దొరికాడు రే, బోనస్. మర్యాదగా వెళ్ళి మా అన్నయ్యని ఏం చేయొద్దని చెప్పు. చెప్పు. చెప్పు 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 చెబుతారు. చెప్పిన పని చేయకపోతే ఇంతకన్నా పెద్దగా ఏడుస్తావు. అగో, ఫోన్ నీదే కానీ కాల్ నాది. హలో, వీళ్ళిద్దరు ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉన్నారు. ఓకే, మ్యాటర్ నీదే. హలో, అర్థమైందా? ఏమైందా మీకు? ఇప్పుడు ఎక్కడ మీరు? రే రే, హలో హలో. ఏమిట్రా వాళ్ళకి ఏమైందిరా పెద్దోడా, చెప్పరా. నువ్వు ఉండవే. మీ వంశానికి ఇదే ఆఖరి తరం. మా అన్నదమ్ముల శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. అక్కడ మా అన్నయ్యకి ఏమన్నా జరిగితే నీ వంశం నాశనం అయిపోతుంది. వెంటనే వెళ్ళి మా అన్నయ్యని కాపాడు, లేదా బాబు రామరాజు, నా బిడ్డలు మాత్రం ఏం చేయబాక. మీ అన్నయ్య నేను క్షేమంగా తీసుకొచ్చి నీకు అప్ప చెప్తా. అదిగో అమ్మ నాయన మీద ఒట్టు. అవురే ముందా సంటిగా నా పదర నాయన, ఆ పదర నాయన. ఇదిగో బాబు, నేను వచ్చేంతవరకు తొందరపడబాక. అంతేకాదు, అక్కడికెళ్ళి మా ఊరి జనాల మధ్య అన్నయ్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. తర్వాతే నీ వాళ్ళు నీకు కనపడతారు. పో. నువ్వు చెప్పినట్టు చేస్తాను నాయన, చేస్తాను బాబు.